महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది మనకి. పంచమంలో గురువు గారి యొక్క సంచారం మనం చూస్తే మెయిన్గా ఏంటంటే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వారం ప్రారంభం చూస్తే కనుక అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాయి రాశి వాళ్ళకి. అంటే అక్కడ అర్ధాష్టమంలో చంద్రుడు అంత యోగించే ఆస్కారాలు తగ్గిగా ఉంటాయి. అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వారం ప్రారంభం కొంచెం ఎమోషనేటివ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎక్కువ ఎమోషనేటివ్గా గురయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది మదర్ రిలేటెడ్గా అయినా అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో అయినా ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే బుధుడు యొక్క రెట్రగ్రేషన్ అండ్ భాగ్యస్థానంలో ఉందో ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కానీ, స్థిరాస్తుల రీత్యా అండ్ వాహనాలు కావచ్చు, అలాగే బిజినెస్ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో, లక్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వీళ్ళకి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. సో అలాంటిది బుధుడి శత్రుక్షేత్రం వల్ల కొంత కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లాంగ్ జర్నీకి సంబంధించి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, ఎగ్జామ్స్ రాసే విషయాల్లో కూడా అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో టెక్నికల్ ఇబ్బందులు కూడా కొన్ని ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఆయన అతిచారంతో 6 నెలలకే పంచమ స్థానంలోకి వచ్చారు. కానీ పంచమ స్థానం ఆయనకి మంచి యోగదాయకమైన స్థానం, ఉచ్చస్థానం. పంచమంలో గురుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత బెటర్మెంట్గానే ఉంటుంది. కాబట్టి సంతానపరంగా కావచ్చు, జాబ్ అండ్ ప్రొఫెషన్ రైఫ్ రీత్యా కావచ్చు, అండ్ కొత్త ఆఫర్ని మీరు ఏదైనా ప్రొఫెషన్లో వెతుక్కుంటూ ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కూడా గురువుగారు హెల్ప్ చేస్తారు. గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఆ రాశి అధిపతి రవి నీచిపడి ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం డి విటమిన్ లోపం వల్ల, ఇమ్యూనిటీ లోపం వల్ల, కాల్షియము లేకపోతే బోన్స్ రిలేటెడ్గానే వీటి విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 6th హౌస్ రిలేటెడ్ రీత్యా ఇక్కడ 6th హౌస్లో కేతు కూడా ట్రాన్సిట్లో ఉంటాం. మెయిన్గా అష్టమ స్థానంలో నీచ రవి యొక్క దోషం కనిపిస్తుంది. కాబట్టి రవి ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు అన్నిటికీ కూడా. సో కాబట్టి ఈ రకంగా మెయిన్ ఏంటంటే అసలు కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లోనూ, కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదపరమైన విషయాల్లోనూ సో చాలా వరకు కూడా కొంచెం అంటే పై చేసి సాధిస్తారు కానీ దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, సో సప్తమంలో చంద్రుడు సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా శత్రుస్థాన సంచారంలో ఉన్నారు. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, మ్యారేజ్ మ్యాచెస్ పరంగా తీసుకునే విషయంలోనూ, మీ స్పౌజ్కి, మీ లైఫ్ పార్ట్నర్కి, మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో అక్కడ అనవసరమైన కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ రీత్యా ఈ జాబ్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ మనకి శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి వల్ల కొన్ని కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఈ బుధుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో కొంచెం శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల మానసికంగాను, ఇటు వ్యాపార పరంగా అండ్ లైఫ్ పార్ట్నర్ పరంగా, వీటి పరంగాను, అష్టమంలో ఉన్న రవి వల్ల ఆరోగ్యపరంగా కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, కేజింబావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం, బుధుడికి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఇవి చేసుకుంటూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.